పాలు చేయాలనేటువంటి ఆనందాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. రైట్ 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 గురుమూర్తి గారు, సో ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు జోగి రమేష్ గారిని? రమణాయుడు గారు ముందుగా ఇప్పుడు ఏదైతే ఈ కల్తీ మద్యం విషయంలో ఉందో ఆ కల్తీ మద్యం విషయంలో సిట్టేశారు. సిట్ తన పని తను చేసుకుంటా పోతా ఉంది. ఇది సిట్ అంటే గతంలో వీళ్ళు వేయలేదా? సిట్ వేయలేదా? గతంలో వీళ్ళ నాయకుడు సిబిఐ దర్యాప్తు కావాలన్నారు అలా బాబాయ్ గారి విషయంలో, మరి వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో. తర్వాత వచ్చినాక నాకు అవసరం లేదని చెప్పారు వీళ్ళు. అదే విధంగా మేము కూడా అనేక సందర్భాల్లో మేము కూడా సిబిఐ ఏమన్నాం అప్పుడు కూడా కొన్ని విషయాల్లో. దాంట్లో సిబిఐ ఎంక్వైరీలో ఉందండి. సిబిఐకి అప్పగించింది మా గవర్నమెంటే, జగన్ గారు అప్పచెప్పారు. ఏదండి వివేకానంద రెడ్డి గారు హత్య కేసు అనేది కనకారావు గారు? వివేకానంద హత్య కేసు విషయమే సిబిఐ సిబిఐ ఇచ్చేది కదా గవర్నమెంట్. ఆ రోజు ఒప్పుకోలేదు కదా, జగన్ గారు ఇచ్చారు కదా. అవును అవును. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పారు కదండి. కాదు, సునీత గారు సిబిఐకి ఇవ్వమని సునీత గారు ఎంతో ఫైట్ చేస్తే కదా సార్ సిబిఐకి ఇచ్చింది కేసు. కాదు సరే, మీ పార్టీ నాయకులు కాబట్టి ఒక పురుషోత్తమ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు ఆవిడ కోర్టుకు వెళ్ళి మరి సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నారా, లేకపోతే జగన్ గారు సిబిఐ ఎంక్వైరీ వేయించారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్నికల టైంలో ఇది రాజకీయం అవుతుందని సునీత గారు వెళ్తే కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టు వద్దు, సిబిఐ విచారణ కోర్టు ఆదేశాల మేరకు ఆ రోజు సిబిఐ వేసింది. అప్పుడు ఎన్నికల టైం, అది వైసీపీకి ఏం సంబంధం లేదు. ఆ తర్వాత జగన్ గారు సిబిఐ వద్దని కూడా చెప్పినట్టుగా మనకు తెలుసు కదా. దాంట్లో ఓకే గురుమూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నిజాలు బతికించినందుకు థ్యాంక్ యూ. అంతేనండి. అది కూడా తప్పు అంటారేమో అనుకున్నాను. పోన్లే ఏదన్నా చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక విషయం కనకారావు గారు చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశామనేది అయితే ఒప్పుకున్నారు. ఎందుకంటే బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండకూడదు. ఆయన ఫీలింగ్ ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్షని, అంటే మా ఇంటికి వస్తారనే దాంతో కక్ష పెట్టుకొని చేశారని చెప్పారండి. తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారని ఒప్పుకోలేదులేండి గురుమూర్తి గారు, ఒప్పుకోలేదులే. నేను అడిగానంటే ఒప్పుకున్నారంటే ఆ ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ఆయన మీద ఆయన చేశాడని చెప్పేసి, కాబట్టి ఆయన నిరికించాలని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేస్తారని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వరుస దాడులు చేశారు, కేంద్ర కార్యాలయం మీద చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి చేశారు. కానీ మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అలాంటి పిచ్చి పనులు మాకు అలవాటు లేదు. అదే విధంగా ఈ రోజున కల్తీ మద్యం, ఎందుకంటే కల్తీ మద్యాన్ని మేమేదో కుటీర పరిశ్రమలను కూడా చెబుతున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే నేను ఒకటే అడుగుతున్నా సూటి ప్రశ్న. 5 సంవత్సరాల్లో బోర్డర్ మొత్తం చుట్టూత, ఆంధ్రప్రదేశ్ చుట్టూత పోలీసులను పెట్టి ఒక్క బాటిల్ కూడా మద్యం లోనకి రావటానికి ఇల్లేదని తెస్తే అనేక కేసులు కట్టి అనేక బళ్ళను సీజ్ చేసింది వీళ్ళు కాదా? ఎప్పుడైనా ఉందా? ఈ రోజు లేదు. అది ఈ రోజు తీసాం, ఏమైంది? ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఏది కావాలంటే ఏ బ్రాండ్ అని తెచ్చుకోమన్నాం. ఆ రోజు వాళ్ళు కేవలం కుటీర పరిశ్రమ లాగా వాళ్ళకి కావలసినటువంటి కొన్ని బ్రాండ్లే పెట్టి ఆ రోజు ఆ కల్తీ మద్యం అమ్మటం వల్ల వేల మంది చనిపోయారండి. పక్షవాతం, కిడ్నీలు, లివర్లు ఇవన్నీ కూడా పాడైపోయాయి. ఒకటే జంగారెడ్డి కేంద్రంగా అన్నారు. ఈ రోజు మీ గవర్నమెంట్ లెక్కలు తీయండి, మొత్తం తీయండి, మెడికల్ రిపోర్ట్లు తీయండి, ఒక్కటే చూపించారు ఇప్పటికైనా మీరు. ఎందుకని వాడుకున్నారు? ఎలక్షన్ కోసం వాడుకున్నారు. మధ్య పంపిన దాదాపు సంవత్సరం పాటు ఉంది. ఎంతమంది చనిపోయి చెప్పండి? మీ గవర్నమెంట్ లో జరిగింది కదా. సార్ ప్రమేణ దీంట్లో వాస్తవాలు చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ లెక్కరే మీ గవర్నమెంట్ వచ్చినా కూడా అమలు చేశారు. దాంట్లో ఎవరైనా సరే జబ్బు చచ్చిపోయారా? మీరు ఏ జంగారెడ్డి చెప్తున్నారు? జంగారెడ్డి కేంద్రంగా ఏదైతే లెక్కర మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతిని చెప్పేసి అని చెప్పారు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడ చూపించారండి? రికార్డు తీయండి. మీ నాయకుడు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. చూపించారు. అన్ని అబద్ధాలు, మోసాలు, జనాన్ని చేసి ఈ రోజు కుటీర పరిశ్రమ మీ గవర్నమెంట్ లో వారిని చెప్పనివ్వండి, వారు మాట్లాడండి. కనకారావు గారు, బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆయన మాట్లాడినంత సేపు ఎన్నో మాటలు మాట్లాడతాడు మా మీద.
అవును. మేము మాట్లాడుతుంటే ఒక నిమిషం కూడా ఓర్చుకోలేరు. పోనీలండి, తెలవదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారి వాయిస్ ని కూడా వినపడిద్దాం. గురుమూర్తి గారు మేము ఎప్పుడైనా అట్లాగే మేము కూడా అప్పుడు కూడా ఇట్టగా ఉండేవాళ్ళు. మాదేదో మా లైన్ చెప్పుకోమనండి, ఆయన లైన్ చెప్పినప్పుడు నేను మాట్లాడాలి. ఇప్పుడు ఫైనల్ గా జోగి రమేష్ గారిని ఎప్పుడు లోపలేస్తున్నారా చెప్పండి? ఖచ్చితంగా ఇప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు వేస్తారు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉండే. ఈ దశలో మేము ఈ విషయం మీద మేము మాట్లాడటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు లోనకి వెళ్లాల్సిందే. దీంట్లో జోగి రమేష్ గారు కూడా తప్పు చేశారని అంటారు మీరు కూడా? ఖచ్చితంగా వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద కూడా ద్వేషం లేదు. మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా ద్వేషాలు లేవు. ఎందుకంటే ఊరినే ఎవిడెన్స్ లేకుండా కళ్ళు మూసుకుని తీసుకెళ్లేస్తే రేపు పొద్దున ఇబ్బంది అవదా? కాబట్టి మాకు అలాంటి ఎవరి మీద కూడా కక్షలు కారిపడినాలు లేవు. ఇంకోటి కూడా కావాలంటే చూసుకోండి, 5 సంవత్సరాల పాటు మేము ఎక్కడ కూడా అలా చేయాలి. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కానివ్వండి లేకపోతే గతంలో 5 సంవత్సరాలు ఎవరు కూడా తెలుగుదేశం కార్యకర్త ఉన్న వాళ్ళు బయటికి రానివ్వకుండా ఇబ్బంది పెట్టారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెట్టారు. అనేక మంది వేల మందిని జైల్లో వేశారు, అక్రమ కేసులు కట్టారు. కానీ ఈ రోజు అది లేదు. ఎందుకంటే ఈ రోజున కింద స్థాయిలో చక్కగా హ్యాపీగా ఉన్నారు. అభివృద్ధి చేస్తా ఉన్నాం. వైసీపీ లాగా ఏకపక్షంగా మేము చేయలేదు. వాళ్ళు అలాగలాగా